ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి మరి ఒక చెట్టు గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మనం ఇంతకు ముందే అంజూరపు చెట్టును గురించి ధ్యానించాం. ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒలీవా చెట్టును గురించి గనక ధ్యానించినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనించినట్లయితే 56 సార్లు ఒలీవా చెట్టు గురించి రాయబడి ఉన్నదండి. అదే ఒక్కొక్క వచనంలో రెండు సార్లు ప్రస్తావించబడినటువంటి సందర్భాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే 57 సార్లు ఈ ఒలీవా చెట్టు గురించి రాయబడి ఉన్నది. తెలుగు బైబిల్లో మనం గమనించినట్లయితే 54 సార్లు ఒలీవా చెట్టు అని చెప్పేసి, ఒలీవా కొమ్మలు అని చెప్పేసి, ఒలీవా కర్ర అని చెప్పేసి, ఒలీవల కొండ అని చెప్పేసి 54 సార్లు ప్రస్తావించడం జరిగినది. అదే ఒక్కొక్క వచనంలో రెండు సార్లు ప్రస్తావించబడినటువంటి సందర్భాలను కూడా మనం కలిపినట్లయితే 59 సార్లు ఒలీవా చెట్టు గురించి రాయబడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకా ఈ ఒలీవల చెట్టు గురించి మనం బైబిల్ గ్రంథంలో కనుక జాగ్రత్తగా ధ్యానించినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రభు ప్రతిరోజు కూడా ఒలీవల కొండకు వెళ్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ పేరు రావడానికి ఆ కొండకు గల కారణం ఏంటిది అంటే, ఆ కొండ మీద ఎక్కువగా ఒలీవ చెట్లు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, శతాబ్దాలకు పూర్వమే మోషే ప్రవక్త వాగ్దాన భూమిని ఆయన ఒలీవల నూనెయు తేనెయు గల దేశము అని చెప్పేసి ప్రస్తావించినట్లుగా వర్ణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లేవియా కాండము 24వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడు అక్కడ ఆజ్ఞాపించినటువంటి విషయం ఏంటిది అంటే, మందిరంలో ఉన్నటువంటి దీపము నిత్యము వెలుగుచుండాలి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తూ, ఆ ప్రదీపము కొరకు దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి ఒలీవా నూనెనే తీసుకొని రావాలి అని చెప్పేసి ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒక కారణం ఏంటిది అంటే, ఒలీవా నూనెతో గనక దీపాన్ని వెలిగిస్తే అది పొగ రాకుండా ఉంటుందండి. చూడండి ప్రియులారా, అంటే మందిరంలో దీపాలను వెలిగించడానికి అచ్చమైనటువంటి దంచి తీసినటువంటి ఒలీవా నూనెనే వాడుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో దావీదు భక్తుడు తన్ను తాను ఒలీవా చెట్టుతో పోల్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రాయబడి ఉంటుంది, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను అంటాడు. చూడండి, దావీదు భక్తుడు ఓ చెట్టుతో పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు తన జీవితాన్ని ఏ చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు అంటే ఒలీవా చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులమైనటువంటి మన అందరం కూడా ఒలీవా చెట్టులోని మంచి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పేసి వాక్యము ద్వారా ప్రభు మనల్ని కూడా కోరుతూ ఉన్నాడు. మరి రోజున మనలో ఈ ఒలీవా చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా, లేదంటే ఒలీవా చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు లేకుండా దురదగొండి చెట్టు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా? పనికి మాలినటువంటి చెట్లు కూడా రాయబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ముళ్ళ పొద అని రాయబడి ఉన్నది. ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఈ రోజున మన అందరం కూడా పచ్చని ఒలీవా చెట్టులాగా ఉండాలి అని చెప్పేసి దావీదు భక్తుడు తన జీవితాన్ని ఒలీవా చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు. దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం కూడా అదే, మనందరం పచ్చని ఒలీవా చెట్లలాగా ఉండాలంట దేవుని మందిరంలో. మరి రోజున మన జీవితాన్ని వాక్యము ద్వారా ఈ ఒలీవా చెట్టుతో పోల్చుకుంటే ఈ ఒలీవా చెట్టులో ఉన్నటువంటి ఆధిక్యతలు లేదా శ్రేష్టమైన లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని త్వరగా ఆలోచన చేసినట్లయితే, ఆ చెట్టులో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం ఏంటిది అంటే, ఆది కాండము 8వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన చూడండి, ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవా చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక
నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ చెడిపోయినప్పుడు అక్కడ నివసిస్తున్నటువంటి నోవాహు నీతిమంతుడిగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడినాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నువ్వు కాపాడాల్సినటువంటి పశువుల కొరకు, ఆకాశ పక్షుల కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధపరచు అని చెప్పినప్పుడు నోవాహు భక్తుడు 100 సంవత్సరాలు కష్టపడి అతడు అప్పటి వరకు భూమి మీద వర్షం కురవడం చూడకపోయినా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఒక ఓడను సిద్ధపరిచినాడు. ఆ ఓడను సిద్ధపరుస్తున్నటువంటి సమయంలో సువార్తను ప్రకటిస్తే దేవుని ఉగ్రత మన మీదికి రాబోతూ ఉన్నది, మీరు తప్పించుకొనండి, మీ బ్రతుకులను మార్చుకొనండి అని చెబితే నోవాహును ఒక వెర్రివాన్లాగా చూశారంట ప్రజలందరూ కూడా. చిట్ట చివరికి దేవుడు జల ప్రళయాన్ని పంపించినప్పుడు, వర్షాన్ని కురిపించడం ప్రారంభించినప్పుడు నోవాహును, అతని కుటుంబాన్ని, అతడు సంరక్షించాల్సినటువంటి జంతువులను, పశువులన్నింటినీ ఆ ఓడలోనికి నడిపించిన తర్వాత వర్షం కురవడం స్టార్ట్ అయింది. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఆ వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత కూడా భూమి మీద ఆ నీళ్లు ఎన్ని రోజుల వరకు ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, లేదా ఓడలోనికి వెళ్ళినటువంటి నోవాహు భక్తుడు అతడు కుటుంబీకులతో ఎన్ని రోజులు ఆ ఓడలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది అంటే 382 రోజులు ఉన్నాడంటండి. మామూలు విషయం కాదు. మనకు కరోనా టైంలో ఒక 3 నెలలు లాక్డౌన్ విధిస్తేనే మనం ఇంట్లో ఉండలేకపోయాం. చాలా మంది రకరకాల కారణాలు చెప్పి, అన్ని పనికి మాలిన కారణాలు చెప్పి కూడా చాలా మంది రోడ్ల మీదకి వచ్చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ నోవాహు భక్తునికి బయటికి వచ్చేటువంటి మరి అవకాశం లేకుండా ప్రభువు ఓడలో అతన్ని మరి ఉంచినప్పుడు 382 రోజులు ఆ ఓడలో ఉన్న తర్వాత ఫస్ట్ నోవాహు భక్తుడు ఒక కాకిని బయటికి పంపించినాడు. అది మళ్ళీ నోవాహు భక్తుని దగ్గరికి రాలేదండి. అప్పుడు నోవాహు భక్తుడు చేసినటువంటి పని ఏంటిది అంటే ఓ నల్ల పావురాన్ని బయటికి పంపించినాడు. ఆ పావురం వెళ్ళిన తర్వాత దానికి కాలు మోపడానికి కూడా చోటు లేకుండా నీళ్లుండేసరికి ఆ యొక్క పావురం చేసినటువంటి పని ఏంటిది అంటే సాయంకాలంలో మళ్ళీ తిరిగి నోవాహు దగ్గరికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. 11వ వచనంలో అతడు మరలా పంపించినాడంట 7 రోజులు ఆగి. అప్పుడు ఆ పావురము వస్తూ ఉన్నప్పుడు ఏమి తీసుకొని వచ్చింది అంటే అక్కడ స్పష్టంగా మాట మనకు కనిపిస్తూ ఉన్నది. తుంచబడిన ఒలీవ ఆకును తీసుకొని వచ్చిందంట. చూడండి, జల ప్రళయములో భూమి మీద ఉన్నటువంటి మనుషులతో పాటు, చెట్లతో పాటు, పశువులతో పాటు, జంతువులతో పాటు అన్ని నాశనం అయిపోయినాయి. కానీ ఆ ఒలీవ చెట్టు పాడైపోయిందా, మరణించిందా అంటే దానికి మరణం అనేదే లేదు. అప్పుడే తుంచబడినటువంటి ఒలీవ ఆకును ఆ పావురము తీసుకొని వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దీంట్లో ఆ చెట్టులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటిది అంటే ఆ యొక్క చెట్టుకు మరణము లేదు అని మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒలీవా మొక్కలతో ఎవరిని పోల్చాడు అంటే కీర్తనలు గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె నుందురు అని రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభువు దేవుని యందు భయభక్తులు గల వారి పిల్లలు ఏ విధంగా ఉంటారు అంటే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల్లాగా ఉంటారంట. అంటే ఫలించేవారుగా, అభివృద్ధి పొందేవారుగా ఉంటారంట. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒలీవా చెట్టులో మరణం లేదు. అదేవిధంగా పిల్లలు ఫలిస్తూనే ఉంటారు, అభివృద్ధి పొందుతూనే ఉంటారు. వారి వంశానికి మరణం లేకుండా వారు అభివృద్ధిలోనికి రావాలి అని చెప్పేసి దేవుడు పిల్లలను ఒలీవా మొక్కలతో పోలుస్తూ ఉన్నాడు. పూర్వము దేవాది దేవుడు ఆదామును తన స్వహస్తములతో ప్రభువు నిర్మించినప్పుడు మనందరం కూడా ఆదాములో ఉన్నాం. ఆ తర్వాత కాలంలో మన తల్లిదండ్రులలో ఉన్నాం. అంటే మరణము లేకుండా శాశ్వతముగా పరలోకములో జీవించే విధంగా, లేదా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించే విధంగా దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఫలించే చెట్టులాగా ఉండాలి అని చెప్పేసి ఒలీవా మొక్కలతో
దేవుని యందు భయభక్తులు గల వారి పిల్లలను పోల్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ చెట్టులో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ చెట్టు ఎదగడానికి దాదాపుగా 7 సంవత్సరాల టైం పడుతుందంటండి. అది ఫలించడానికి 10 నుంచి 15 సంవత్సరాల టైం పడుతుందంటండి. అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, ఈ యొక్క ఒలీవ చెట్టు నిదానంగా ఎదుగుతుంది, వెంటనే పెరగదు, చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా నిదానంగా దేవునిలో ఎదగాల. చూడండి ప్రియులారా, ఆ చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ చెట్టును సంరక్షిస్తున్నటువంటి వ్యక్తి దాని యొక్క అవసరాలు తీర్చాలా, దాన్ని పట్టించుకోవాలా, దాని గురించి తెలుసుకోవాలా. ఎందుకు త్వరగా ఫలాలు ఇస్తలేదు అని చెప్పేసి 5 సంవత్సరాలకే 6 సంవత్సరాలకే ఫలాల కోసం వెతికితే ఆ చెట్టు ఇవ్వదండి. అది స్లోగా ఎదుగుతుంది, ఫలాలు ఇవ్వడానికి టైం తీసుకుంటుంది 10 నుంచి 15 సంవత్సరాలు. మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అది ఒక్కసారి ఫలాలు ఇవ్వడం ప్రారంభించిందంటే కొన్ని సంవత్సరాల వరకు, దాదాపుగా 4-5 తరాల వరకు ఫలిస్తూనే ఉంటుందంట. ఫలాలను ఇవ్వడం ఆపదిగా కొన్ని తరాల వరకు ఫలిస్తూనే ఫలాలను ఇస్తూనే ఉంటున్నట్లుగా ఆ యొక్క వృక్ష శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఆ చెట్టు గురించి ఎక్కువగా తెలిసినటువంటి వారు కూడా చెప్పేటువంటి మాట అదే. అది ఎక్కువ కాలం ఫలిస్తూనే ఉంటుందంట. అంటే పిల్లలని కూడా తల్లిదండ్రులు నిదానంగా దేవునిలో పెంచుతూ, ఎందుకంటే వారు ఒకటేసారి ఎదగరు, కొంచెం టైం తీసుకుంటారు కాబట్టి వారిని దేవునిలో పెంచుతూ, దేవుని పద్ధతులను నేర్పిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి నేర్పిస్తూ దేవునిలో పెంచినట్లయితే వారు దేవునిలో అభివృద్ధి పొందడానికి, దేవుని దీవెనలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒలీవ మొక్కలతో పిల్లలను పోల్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడో విషయం ఏంటిది అంటే, లేవియాకాండం 24వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుని సన్నిధిలో, దేవుని ఆరాధనలో, యాజక క్రమములో దీపము నిత్యము వెలుగుతూనే ఉండాలంట. అది ఆరిపోవడానికి వీల్లేదు, ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాల. ఆ దీపాన్ని వెలిగించడానికి ఆ ప్రదీపము కొరకు దంచి తీసినటువంటి ఒలీవా నూనెను మాత్రమే తీసుకొని రావాలి అని చెప్పేసి ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే పిల్లలు ఎక్కడ ఉండాలి అంటే నిరంతరము దేవుని మందిరంలో ఉండాల, నిరంతరము దేవుని కాపుదల క్రింద ఉండాల, నిరంతరము దేవుని సంరక్షణలో ఉండాల. ఆ విధంగా ఉండాలంటే ఒలీవా నూనెను మందిరానికి తీసుకొని రావాల. ఇప్పుడు ఒలీవా మొక్కలతో పిల్లల్ని దేవుడు పోల్చాడు కాబట్టి మీ పిల్లల్ని మందిరంలో పెంచాలా, మందిరానికి తీసుకొని రావాలా, మందిరంలో పరిచర్య చేయడం వారికి నేర్పించాలా, మందిరంలో ప్రార్థించడం వారికి నేర్పించాలా, మందిరంలో సహవాసంలో ఉండడం వారికి నేర్పించాలి అని దేవుడు కోరుకుంటూ ఒలీవా మొక్కలతో వారిని పోల్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరొక విషయం ఏంటిది అంటే, ఈ ఒక ఒలీవా చెట్టు ఫలించిన తర్వాత, అభివృద్ధి పొందిన తర్వాత అది ఎండిపోయినప్పుడు లేదా దాని బలము ఉడిగిపోయినప్పుడు అది చేసేటువంటి పని ఏంటిది అంటే, అది ఫలిస్తున్నటువంటి సమయంలోనే దాని వేళ్ళల్లో నుండి కొత్త మొక్కలు పుట్టుకొని వస్తాయంట. అంటే ఇంకొన్ని చెట్లు పెరగడానికి అవకాశం ఉంటుందంట. ఈ చెట్టు ఎప్పుడైతే ఎండిపోవడం ప్రారంభిస్తూ ఉన్నదో, దాని బలం ఎప్పుడైతే కోల్పోవడం ప్రారంభిస్తూ ఉన్నదో, దాని చుట్టూ మొలిచినటువంటి చెట్లు దీనికి ఆధారంగా ఉంటాయంట, దీనికి సపోర్ట్గా ఉంటాయంట, దీనికి బలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుందంట, దీన్ని పోషించడం, దీన్ని బ్రతికించడం ప్రారంభిస్తాయంట. చూడండి, ఈ రోజున పిల్లలు చేయాల్సినటువంటి పని కూడా అదే. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని విడిచిపెట్టొద్దండి, తల్లిదండ్రుల్ని బయటికి పంపించేయొద్దండి. తల్లిదండ్రులను పోషించేవారుగా, తల్లిదండ్రులను గౌరవించేవారుగా ఉండాలి అని చెప్పేసి పిల్లలను దేవుడు ఒలీవా మొక్కలతో పోల్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, రెండోదిగా ఈ ఒలీవా చెట్టులో ఉన్నటువంటి మరొక ఆధిక్యత ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, న్యాయాధిపతులు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, మమ్మును ఏలుమని ఒలీవా చెట్టును అడుగగా, ఒలీవా చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని
చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే చెట్లన్నీ కూడా ఆలోచనకు వచ్చినాయంట. మన మీద ఒక చెట్టును రాజుగా ఎంచుకుందాం అని చెప్పేసి ఆలోచించి ఫస్ట్ వచ్చింది ఏ చెట్టు దగ్గరికి అంటే ఒలీవా చెట్టు దగ్గరికే. ఒలీవా చెట్టు ఒప్పుకోనప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాయి రెండోదిగా. మూడోదిగా అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోకపోయేసరికి ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళినాయి. ద్రాక్షావల్లి కూడా ఒప్పుకోకపోయేసరికి ముండ్ల పొద దగ్గరికి వెళ్ళినాయి. అది ఒప్పుకున్నట్టుగా మనకు క్రింది వచనాల్లో కనిపిస్తూ ఉంటది. సరే, ఇక్కడ మనము ఒలీవా చెట్టు గురించి ఆలోచన చేసినట్లయితే ఈ ఒలీవా చెట్టు రాజుగా ఉండేటువంటి ఆధిక్యత వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు అంటే అక్కడ రాయబడి ఉన్నది. మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ తైలాన్ని నేను ఇయ్యకుండా రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రావాలా అని చెప్పేసి ఒప్పుకోలేదంట. అంటే రెండు విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. మొదటి విషయం ఏంటిది అంటే చెట్లన్నీ కూడా రాజుగా ఒక చెట్టును నియమించుకుందాం అన్నప్పుడు చెట్లన్నింటికి వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటిది అంటే ఒలీవా చెట్టును మన మీద రాజుగా నియమించుకుందాం. ఎందుకోసం అంటే ఒలీవా చెట్టు ప్రయోజనకరమైన చెట్టు కాబట్టి. పనికి మాలిన చెట్టు దగ్గరికి వెళ్ళి రాజుగా ఉంటావా అని ఎవరన్నా అడుగుతారా? అడగరు. చూడండి, ఫస్ట్ టైం ముండ్ల పొద దగ్గరికి వెళ్ళలే. 3 చెట్లు ఒప్పుకోనప్పుడు అప్పుడు ముండ్ల పొద దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఫస్ట్ ఎక్కడికి వచ్చాయంటే ఒక ప్రయోజనకరమైనటువంటి చెట్టు దగ్గరకు వచ్చినాయి. అంటే ఈ చెట్టులో ఉన్నటువంటి రెండో లక్షణం అది ప్రయోజనకరమైన చెట్టు. ఈ రోజున మనం కూడా ఏ విధంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంటే ప్రయోజనకరమైన వారంగా ఉండాలా. బైబిల్ గ్రంథంలో కొందరు ఆ విధంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే మార్కు గురించి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు వస్తూ ఉన్నప్పుడు మార్కును వెంట పెట్టుకొని రా. ఎందుకోసం అంటే అతడు నాకు పరిచర్య నిమిత్తము అతడు ప్రయోజనకరమైన వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవం ఏంటిది అంటే ఈ మార్కు వల్లనే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు బర్నబా ఇద్దరు వేరైపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది. అక్కడ మార్కు తప్పు చేసినప్పటికీ తన తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని ఆయన కూడా దేవునిలో ఒక నమ్మకమైన పనివాడు అని నిరూపించుకున్నాడు తర్వాత కాలంలో. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి పత్రికను రాస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు, అయ్యా, నువ్వు వచ్చేటప్పుడు మార్కును కూడా తీసుకురా. ఎందుకంటే పరిచర్య నిమిత్తం ఆయన ప్రయోజనకరమైన వాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. తప్పులు చేయరా మనుషులు అంటే ఖచ్చితంగా చేస్తారు. ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. లోపం ఉండడం తప్పు కాదు, అది పాపం అని తెలుసుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టి నిన్ను నీవు సరి చేసుకోకపోతే పాపం. అది అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి ఏం చెయ్యాలి అంటే అతిక్రమము చేశాను అని తెలిసినప్పుడు, పాపము నాలో ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల. అప్పుడు కనికరాన్ని పొందుకుంటామంట దేవుని దగ్గర నుండి. మార్కు చేసినటువంటి పని అదే. తన తప్పును సరిదిద్దుకొని నేను కూడా దేవునిలో ఓ నమ్మకమైన వాడిని అని చెప్పేసి తన్ను తాను నిరూపించుకున్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఇక్కడ మార్కు గురించి ఓ చక్కని మాటను మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఫిలమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఒనేసిము గురించి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, ఒనేసిమును నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నా, ఒకప్పుడు అతడు నిష్ప్రయోజనమైన వాడు, ఎందుకు పనికి రానివాడు, కానీ ఇప్పుడు నీకు మాత్రమే కాదు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు, నా ప్రాణంతో సమానమైన వాడు అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఒనేసిము గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఓ బానిస గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రజలందరూ వెలివేసినటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు పనికి రాడు అని చెప్పేసి పట్టించుకునే వ్యక్తి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఓ అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అతడు నీకే కాదు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు. ఓ
ఒకప్పుడు పనికిరాని వాడే, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు అందరికీ ప్రయోజనకరమైన వాడు అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రయోజనకరమైన వారంగా ఉన్నామా, లేదంటే ఇంకా పనికిరాని వారంగానే ఉంటూ ఉన్నామా? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒలీవ చెట్టును మన ముందు పెట్టి దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే, మనందరం కూడా దేవునికి ప్రయోజనకరమైన వారంగా ఉండాలా, దేవుని పనిచేసే వారంగా ఉండాలా, దేవునికి విలువిచ్చే వారంగా ఉండాలా, మన చుట్టూ ఉన్న వారికి ప్రయోజనకరమైన వారంగా ఉండాలా. పనికి మాలిన వాళ్ళంగా ఉండడానికి వీల్లేదు. ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? రెండోదిగా, ఈ చెట్టులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే, ఈ 9వ అధ్యాయం 9వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, దేవుణ్ణి నరులను సన్మానించడానికి ఒలీవ నూనెనే ఉపయోగిస్తారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఘనపరచడానికి, ఒక వ్యక్తిని సన్మానించడానికి, దేవుణ్ణి సన్మానించడానికి ఏ నూనెను ఉపయోగిస్తారు అంటే ఒలీవ నూనెనే. మందిరంలో దీపాలను వెలిగించడానికి ఏ నూనెను ఉపయోగిస్తారు అంటే ఒలీవ నూనెను మాత్రమే ఉపయోగించాలి అని చెప్పేసి దేవుడే ఆజ్ఞాపించినాడు. చూడండి, అది అందరినీ సన్మానించే నూనెగా ఆ చెట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే అందరికీ గౌరవాన్ని ఇచ్చే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది, అందరికీ విలువనిచ్చే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన చుట్టూ ఉన్న వారికి, లేదా మన మందిరంలో ఉన్నటువంటి వారికి, మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి, మన స్నేహితులకు, మన బంధువులకు మనం విలువిచ్చే వారంగా ఉన్నామా? కొంతమంది ఉంటారండి, ఎదుటి వారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వారు చెప్పేటువంటి మాట ఏంటిది అంటే, ఎందుకు పనికిరారు. వారు చేసే పనులు ఆ విధంగా ఉండొచ్చు. మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, వారి తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే విధంగా మనం ప్రయత్నం చేయాల. ఈ ఒలీవ చెట్టు చేస్తున్నటువంటి పని అదే. చెట్లన్నీ వచ్చి అడిగినప్పుడు మీరు పనికిరాని వాళ్ళ అని మాట్లాడలే, ఆ చెట్టు గురించి అది చెప్పుకున్నది అంతే. నేను దేవుణ్ణి నరులను సన్మానించడానికి కావలసినటువంటి నూనె ఇవ్వకుండా రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రావాలా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవడానికి రావాలా అని చెప్పేసి మాట్లాడింది తప్ప, మీలో పనికి మాలిన చెట్లు ఉన్నాయని చెప్పేసి ఏం మాట్లాడలేదండి. అంటే ఇతరులను గౌరవించే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది, ఇతరులకు విలువిచ్చే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చిన్నవారికైనా పెద్దవారికైనా మనం విలువ ఇవ్వగలుగుతూ ఉన్నామా, లేదంటే విలువ ఇవ్వలేని స్థితిలో ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. నాలుగోదిగా, ఈ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే, హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఒలీవ చెట్టు గురించి ప్రభువు ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన మాటని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఒలీవ చెట్టునకు కలిగినటువంటి సౌందర్యము అతనికి కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ చెట్టు అందంగా ఉన్నదంట. చూడండి, అందము అనేసరికి చాలా మందికి గుర్తుకొచ్చేటువంటి విషయం ఏంటిది అంటే, ఆత్మీయ సౌందర్యం కాదు, బాహ్య సౌందర్యమే గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది బాహ్య సౌందర్యం మీదనే. నేను అనేకులకు అందంగా కనిపించాలి అని చెప్పేసి రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు, రకరకాల టాల్కమ్ పౌడర్స్ వాడుతూ ఉంటారు, రకరకాల చోట్లకు బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇది బాహ్య సౌందర్యం గురించి ప్రస్తావించబడడం లేదు, ఆత్మీయ సౌందర్యమును గురించి. ఎందుకంటే దేవుడు మనలో నుండి కోరుకునేది పైకి ఎంత అందంగా ఉన్నామని కాదు, మన లోపల ఎంత అందంగా ఉన్నామనే దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఉదాహరణకి సమూయేలు ప్రవక్తను దేవుడు యెషయి ఇంటికి పంపించి, అయ్యా, యెషయికి ఉన్నటువంటి కుమారులలో ఒకరిని నువ్వు అభిషేకించాలి అని చెప్పినప్పుడు, ఇక యెషయి తన కుమారులను పిలుస్తూ ఉన్నప్పుడు సమూయేలు మొదటి కుమారుణ్ణి చూడగానే, అతని హైటు, అతని శరీర ఆకృతిని చూడగానే సమూయేలు ప్రవక్త అనుకున్నాడంట, దేవుడు ఇతన్నే
అభిషేకించమని పంపించాడు. ఎందుకంటే అతడు ఆల్రెడీ సైనికుడిగా, సోల్జర్గా ఉన్నాడు కాబట్టి, ఓ మంచి శరీరాకృతి కలిగి, ఓ మంచి హైట్ ఉండి, దృఢ శరీరము కలిగి, బలము కలిగినటువంటి వ్యక్తిగా కనిపించగానే, పైకి అందంగా కనిపించగానే, బలాఢ్యుడిగా కనిపించగానే సమూయేలు ప్రవక్త పొరపాటున అనుకున్నాడంట, దేవుడు అభిషేకించమన్నది ఈయననే అని చెప్పేసి. కానీ ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు, ఇతన్ని కాదు. రెండో కుమారుడిని పిలిపించినప్పుడు కూడా అదే విధంగా అనుకుంటే ప్రభువు చెప్పినాడు, ఇతన్ని కాదు. ఆ విధంగా అందరిని పిలిపించిన తర్వాత, వీరందరూ కాదయ్యా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే, ఒక్కడున్నాడు. వాడు ఎక్కడున్నాడు అంటే, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. త్వరగా అతన్ని పిలిపించు అంటే యెషై త్వరగా పిలిపించినాడు. దావీదు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడు అంటే, గొర్రెల్ని కాస్తూ ఉన్నటువంటి స్థలం నుండి సమూయేలు ప్రవక్త దగ్గరికి, యెషై ఇంటికి, తన ఇంటికి వచ్చినప్పుడు చూడండి, ఆయనేం ఫ్రెష్ అప్ అయ్యి మేకప్ వేసుకొని వచ్చి నిలబడలే. హడావుడిగా త్వరగా పిలిపించమన్నాడు కాబట్టి అక్కడ నుండి డైరెక్ట్గా సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆయన ఎట్లుంటాడో ఒకసారి ఆలోచించండి. ఉదయం నుండి గొర్రెల వెంట పరిగెత్తి అలసిపోయినటువంటి మొహంతో, చెమటలు గారుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మొహమంతా వీక్గా కనిపిస్తూ, బలహీనుడిగా కనిపిస్తూ, చూడండి అంద వికారముగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఉదయం నుండి గొర్రెల వెంట తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రభువు అతన్ని చూడగానే సమూయేలు ప్రవక్తతో చెబుతూ ఉన్నాడు, నేను కోరుకుంది ఇతన్నే. అతడు అందంగా లేకపోయినా ఆత్మీయంగా అందగాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది గురించి ప్రభువు ఆ విధంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. యోబు కుమార్తెలంట, వారు ఉన్నటువంటి దేశములోనే అందగత్తలుగా ఉన్నారంట, ఆత్మీయ సౌందర్యము కలిగినటువంటి స్త్రీలుగా ఉన్నారంట. నేను ఇంతకుముందే వారి గురించి వివరించడం జరిగినది. యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది. ఎవరైనా చూడాలనుకుంటే, ఆ మాటల్ని వినాలనుకుంటే, వారి గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఉన్నది, చూడండి. దేవుడు కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యాన్ని. మనందరికీ తెలిసినటువంటి మాటే. అందుకోసమే సామెతలు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉంటది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. బాహ్య సౌందర్యము ఎందుకు పనికిరాదు. బాహ్య సౌందర్యము ఎక్కువ కాలము అదే విధంగా ఉండదు. అది చెడిపోవడానికి, చెదిరిపోవడానికి, మొహం మీద ముడతలు రావడానికి, అంత వికారముగా మారడానికి అవకాశం ఉన్నది. అదే అంతరంగంలో ఆత్మీయ సౌందర్యం కలిగి మనం జీవిస్తూ ఉన్నట్లయితే అది ఎప్పటికీ చెరిగిపోదు. అది అదే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దావీదు భక్తుడు ఆత్మీయంగా అందగాడు ఆయన. యోబు కుమార్తెలు ఆత్మీయంగా అందగత్తలు వారు. చూడండి, ప్రపంచంలో ఆత్మీయంగా కాకుండా బాహ్యంగా అందగత్తలుగా పిలువబడినటువంటి వాళ్ళు, అందగాళ్ళుగా పిలువబడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అమెరికా దేశంలో ఒక అందగత్తు ఉండే, ఆమె ప్రపంచంలోనే అందగత్తల లిస్టులో ఆమె పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మొదటి వరుసలోనే ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు. ఆమె పేరు ఏంటిది అంటే మెర్లిన్ మోన్రాయ్. ఆమె గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. ఆమె హాలీవుడ్ యాక్ట్రెస్. ఆమె నటిస్తూ ఎన్నో కోట్ల రూపాయలను సంపాదించింది. చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటిది అంటే, ఆమె కళ్ళల్లోకి గనక కన్నార్పకుండా కాసేపు చూస్తే ఆమెను ప్రేమించడం ప్రారంభిస్తారంట. ఎందుకోసం అంటే ఆమె అంత అందగత్తే. ఆమె తన అందాన్ని చూసి గర్విస్తూ ఉన్నటువంటి సమయంలో, తన అందాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకోసం అతిశయిస్తూ ఉన్నదో తెలుసా? అమెరికా దేశంలో ఉన్నటువంటి సెనేట్స్ ఉంటాయి, వాటిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్, అంతేకాకుండా అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి ప్రెసిడెంట్స్ లో ఎంతో మంది ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడ్డారంట అండి. ఆమె ఒప్పుకోలేదంట. అందులో ఒకరు ఎవరు అంటే జాన్ ఎఫ్ కెనడీ. ఆయన కూడా అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆమెతో మాట్లాడినాడంట, నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆమె నవ్వుతూ తిరస్కరించిందంట. ఆమె అందాన్ని బట్టి అంతగా గర్విస్తూ ఉన్నది. ప్రెసిడెంట్సే వచ్చి నేను వివాహం చేసుకుంటా అంటే ఒప్పుకొనకుండా ఆమె తన పని తాము చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఓ దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు ఆమెకు ఒక సందర్భంలో ఫోన్ చేసి, అమ్మా, దేవుడు నీతో మాట్లాడమంటూ ఉన్నాడు, నువ్వు మరణించక మునుపు నీతో కొన్ని విషయాలను తెలియపరచమని దేవుడు నాకు బోధించాడు, నాకు కొంచెం సమయం ఇస్తే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతా అంటే ఆమె ఒప్పుకోలేదంట. ఆ ఫోన్లో
ఆ బిల్లీ గ్రహం గారికి చెప్పినటువంటి సమాధానం ఏంటిది అంటే, మీ దేవునికి నా దగ్గర టైం లేదన్నదంట. మీరు పూజిస్తున్నటువంటి, మీరు ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నా దగ్గర సమయం లేదు అని చెప్పేసి గర్వంగా మాట్లాడి ఫోన్ పెట్టేసిందంట. ఆ ఫోన్ పెట్టేసినటువంటి 8వ రోజు, కరెక్ట్గా చెప్పాలంటే డేట్తో సహా ఆగస్టు 4వ తారీఖు 1963 సంవత్సరంలో అర్ధరాత్రి 12:30 సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఏమైందో తెలియదు. కొంతమంది ఏమో ఆమె సూసైడ్ చేసుకున్నది అంటారు, కొంతమంది ఏమో ఈ జోన్ ఎఫ్ కెనడీయే వివాహానికి ఒప్పుకోలేదు కాబట్టి ఆమెను చంపించాడని చెబుతూ ఉంటారు. రకరకాల రూమర్స్ ఉన్నాయండి. ఏ విధంగా చనిపోయిందో ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు. అంతకుముందే ఆమె మరణించడానికి 8 రోజుల ముందే దేవుడు తన సేవకుని ద్వారా ఫోన్ చేయించి మాట్లాడిస్తే ఎంత గర్వంతో మాట్లాడిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి టైం లేదంట ఆమె దగ్గర, కొంచెం సమయం దేవునికి ఇవ్వడానికి ఆమె దగ్గర లేదంట. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఆలోచించాను. తన అందాన్ని బట్టి గర్విస్తే, తన సౌందర్యాన్ని బట్టి అతిశయిస్తే 8వ రోజునే మరణించింది ఆమె. ఏ విధంగా మరణించిందో తెలియనటువంటి స్థితిలో ఉన్నది ఇప్పుడు ప్రపంచానికి. చూడండి, ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము బాహ్యంగా అందంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఆత్మీయంగా సౌందర్యంగా ఉండడం కోసం ఏమైనా కష్టపడుతూ ఉన్నామా? దేవునికి అనుకూలంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మారడానికి, ఆత్మీయ సౌందర్యంను కనుపరచడానికి మనం కష్టపడే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఒలీవా చెట్టును ప్రభువు మన ముందు పెట్టి మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఈ ఒలీవా చెట్టు అందమైన చెట్టు. ఈ రోజున మనం కూడా దేవుని దృష్టికి ఏ విధంగా కనిపించాలంటే ఆత్మీయంగా సౌందర్యము కలిగినటువంటి వారంగా ఉండాలా. అందహీనంగా ఉండడానికి వీలేదు. బాహ్యంగా నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నా పర్లేదు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లాజరు చూసే వారికి ఏ విధంగా కనిపించిందంటే అందంగా కనిపించలే. కురుపులతోని, గాయాలతోని, కుక్కలొచ్చి నాకుతూ ఉంటే అందహీనంగా, వికారంగా కనిపించినాడు. కానీ దేవుని దృష్టికి అందగాడిలా కనిపించిండు ఆయన. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? బాహ్యంగా అందంగా ఉంటూ ఉన్నాం, దానికోసం ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం, మంచిదే. మరి ఆత్మీయంగా అందంగా కనిపించడానికి వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇక చివరిగా 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఒలీవా చెట్టులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ మరొక లక్షణం కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అని రాయబడి ఉన్నది. ఈ సందర్భం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. మంచి సమరయుని సందర్భంలోని కొన్ని మాటలు చూడండి. దోపిడీ దొంగలకు చిక్కి గాయపరచబడినటువంటి వ్యక్తిని బాగు చేయడానికి ఆ సమరయుడు ఏం పోసాడు ఆ గాయాల మీద అంటే అక్కడ రాయబడిన మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టినడంట. చూడండి, కనాను దేశంలో లేదా ఇజ్రాయెల్ దేశంలో ఏ నూనెను ఉపయోగిస్తారు అంటే ఒలీవా నూనెనే. ఈ ఒలీవా నూనెను ఔషధంగా కూడా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో గాయాలను కట్టడానికి కావలసినటువంటి ఔషధాలన్నీ ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రజ్ఞులే చెబుతూ ఉన్నారండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి ఉపమానంలో కూడా ఆ సమరయుడు గాయాలను కట్టడానికి నూనెను పోసాడంట. అదేం నూనె అంటే ఒలీవా నూనెనే. బైబిల్ గ్రంథంలో మరో చోట కూడా మనం ధ్యానించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటుంది, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నట్లయితే అతడు సంఘ పెద్దల్ని పిలిపించుకోవాలంట. సంఘ పెద్దలు వచ్చి చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే నూనె రాసి ప్రార్థన చేయాల. చూడండి, ఏ నూనె అని మనం ఆలోచన చేసినట్లయితే మన దగ్గర చాలా మంది కొబ్బరి నూనెలు పట్టుకొని వస్తూ ఉంటారు. కొబ్బరి నూనె కాదు, ఒలీవల నూనెను వారు ఆ విధంగా ఉపయోగిస్తూ ఉండే. ఈ యొక్క చెట్టు ఏ విధంగా ఉన్నది అంటే గాయాలను కట్టే చెట్టుగా, గాయాలను రేపే చెట్టుగా లేదు, బాధ పెట్టే చెట్టుగా లేదు, ఇబ్బంది పెట్టే చెట్టుగా లేదు, హింసించే చెట్టుగా లేదు, గాయాలను
మాన్పే చెట్టుగా, రోగాలను తగ్గించే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనం కూడా ఆ విధంగా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రపంచానికి మనము మేలుకరంగా ఉంటే, మన కుటుంబానికి మనము మేలుకరంగా ఉంటే, మన సంఘానికి మనము ఆశీర్వాదకరంగా ఉంటే, దేవునికి మనము మేలుకరంగా ఉంటే, దేవుని పని చేసే వారంగా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మరి రోజున మనం ఆ విధంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఇంకా చెప్పాలంటే చాలా మంచి లక్షణాలు ఈ ఒలీవ చెట్టులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు 5 మంచి లక్షణాలను మనం ధ్యానించినాం. మరి ఈ 5 లక్షణాలు మనలో ఉన్నాయా? లేదంటే ఈ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన లక్షణాలు మనలో లేకుండా ఉన్నాయా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకోసం అంటే దేవుని యందు భయభక్తులు గల వారి పిల్లలను ఒలీవ మొక్కలతోనే పోల్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే దేవునికి ఇష్టమైన చెట్లుగా ఒలీవ చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసమే ఆయన ప్రతిరోజు తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ గడిపినట్లుగా, ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండోదిగా ఈ ఒలీవ చెట్టు ప్రయోజనకరమైనదిగా మనకు కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా దేవుణ్ణి, నరులను సన్మానించడానికి ఈ ఒలీవ చెట్ల నూనెనే ఉపయోగిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఒలీవ చెట్టు ఆత్మీయ సౌందర్యము కలిగినటువంటి చెట్టుగా, దేవుని చేతనే కొనియాడబడిన చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చివరిగా ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఒలీవ చెట్టులో నుండి వచ్చినటువంటి నూనె అది గాయములను కట్టడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఔషధంగా పనిచేస్తున్నటువంటి చెట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఆ నూనె రావాలి అంటే అది నలగొట్టబడాలా, అది గాయపరచబడాలా, అది గాయపరచబడి ఇతరులకు ఆరోగ్యాన్ని అందిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని కూడా అదే. అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ చెట్టులో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా? దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉండాలని ఆశపడుతూ ఉన్నా. ఈ చెట్టులో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన లక్షణాలన్నీ నాలో ఉండాలని ఆశపడుతూ ఉన్నా అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ లక్షణాలన్నింటినీ కలిగి జీవించి దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉందాం, అనేకులకు మేలుకరంగా ఉందాం. దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.